మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ లో కలకలం రేపింది. అర్ధరాత్రి 12:30 తర్వాత విక్రమ్ ఇంటికొచ్చారు. ఉదయం పూజ ఉండడంతో 3:30కే రెడీ అయ్యారు. భార్య కోసం ఎదురు చూస్తూ విక్రమ్ గౌడ్ హాల్లోనే ఉన్నారు. ఇదే సమయంలో విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. విక్రమ్ చేయి కడుపులోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల శబ్దం వినగానే హాల్లోకి వచ్చిన ముఖేష్ రక్తపు మడుగులో ఉన్న కొడుకుని చూసి వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ గౌడ్ దాడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రమ్ పై ఎవరైనా కాల్పులు జరిపారా, ఆయనే కాల్చుకున్నారా అనే విషయంపై క్లారిటీ లేదు. ముఖేష్ గౌడ్ మాజీ మంత్రి కాబట్టి ఆయన నివాసం దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి బయటికి వ్యక్తులు చొరబడ్డం అంత ఈజీ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో విక్రమ్ గౌడ్ కు చికిత్స జరుగుతోంది. కాల్పులు జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తీసుకురావడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని సమాచారం. అటు పోలీసులు కూడా విక్రమ్ కు ఉన్న పాత గొడవలపై ఆరా తీస్తున్నారు. ఎవరికి ఆయనపై దాడి చేసే అవసరం ఉందన్న విషయంపై ఎంక్వైరీ చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ కుటుంబ సభ్యులు కాస్త తేరుకుంటే వారిని కూడా విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో మరో అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన విక్రమ్ ఎవరితోనో గొడవ పడే వచ్చాడని సందేహాలున్నాయి. ఆ గొడవ పడ్డ వారే తెల్లవారుజామున విక్రమ్ ను సొంతింట్లోనే కాల్చి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు విక్రమ్ నివాసంలో దొరికిన లైసెన్స్ లేని వెపన్ ను కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ తుపాకీ ఎవరు కొన్నారు, ఎలా కొన్నారు, లైసెన్స్ ఎందుకు తీసుకోలేదనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. విక్రమ్ కాల్పుల వెనక సినీ కోణం కూడా ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. గతంలో విక్రమ్ గౌడ్ ఓ సినిమా తీశాడు. కానీ ఆశించిన లాభాలు రాకపోగా నష్టాలు మూటగట్టుకున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా తీయడానికి కొందరు ఫైనాన్షియర్ల దగ్గర అప్పులు తీసుకుని ఉంటారని, వారి నుంచి ఒత్తిళ్లు కూడా వచ్చి ఉంటాయనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. మనం ఫర్దర్ చెప్పడానికి రెండు కూడా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి ఎంట్రీ ఉన్నది, ఎగ్జిట్ ఉన్నది. బట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ నుంచి పోయిన తర్వాత క్రాస్ నుంచి జస్ట్ స్టమక్ దగ్గర నుంచి పక్క నుంచి వెళ్ళినట్టు కనిపిస్తుంది. బుల్లెట్ కూడా లోపలనే ఉంది. డాక్టర్ చెప్పే దాని ప్రకారం అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు. ఇంట్లో ఇద్దరే ఉన్నారు. బట్ జరిగిన విషయాలు తెలుసుకోవాలి కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. రైట్ అంటే రైట్ లెఫ్ట్ అని అన్నారు, అది వెరిఫై చేస్తున్నాం ఇంకా ఇప్పుడే. ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిశోధనలో ఉంది. ఏం జరిగిందో కూడా పూర్తి వివరాలు తెలియలేదు. బట్ ఈజ్ అండ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ అది వెరిఫై చేస్తున్నాం. వీళ్ళు వెరిఫై అతనికి వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడే చెప్పినారు వెపన్ లేదు అని అంటున్నారు. బట్ వీళ్ళు వెరిఫై. విక్రమ్ గౌడ్ పై కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడి ఇంట్లో కాల్పుల కలకలం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. సార్, అసలు కాల్పులు ఎప్పుడు జరిగాయి, ఏ టైంలో జరిగాయి? సుమారు 3-3:30 ప్రాంతంలో కాల్పులు జరిగాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది భార్య వర్షన్ ప్రకారం. మరి అతను వాళ్ళకేదో ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉన్నారని, తర్వాత అతడు ఏదో బ్రహ్మ ముహూర్తం ఉంది, మనం పూజకి వెళ్ళాలని బయటకు వెళ్ళి వచ్చాడట. 2 గంటలుగా వచ్చాడు. తర్వాత 3:30కి వెళ్ళాదని చెప్పారట. సో అతడు కూడా తయారై వచ్చి ముందు కూర్చున్నాడు. భార్యను కూడా రమ్మని చెప్పాడు. ఈ లోపల ఫైరింగ్ శబ్దం వినిపించింది. మరి అక్కడైతే ఎవరు కనిపించలేదు. బ్లడ్ ఇంజురీస్ అంటే పూల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తే కండిషన్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బట్ అతడు కూడా ఏ విషయాలు చెప్పడం లేదు. ఏం జరిగిందో విషయం కూడా ఏం చెప్పుకుంటా ఉన్నాడు. సరే, ఇంట్లో ఇద్దరే ఉంటారా, మిగతా ఎవరైనా ఉంటారా? కాల్పులు జరిగిన సమయంలో ఎవరైనా మిగతా వాళ్ళని చూడడం జరిగిందా? వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉంటారు. గత కొంతకాలం నుంచి అంటే 9 నెలల నుంచి ఇక్కడ వచ్చి కిరాయికి ఇందులో ఉంటున్నాడట. అతడు ఫాదర్ తోటి సెపరేట్గా ఉంటున్నాడు. కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాడని తెలుస్తాం. బుల్లెట్ ఎటు వెళ్ళిపోయింది? రెండు హ్యాండ్స్కి ఉన్నాయి. బట్ ఒక హ్యాండ్ నుంచి వచ్చి ఎగ్జిట్, రెండో హ్యాండ్ నుంచి వచ్చిన ఇంజురీ సైడ్ నుంచి వచ్చి కొద్దిగా ఈ పార్ట్ అంటే స్టమక్ పార్ట్ నుంచి బ్యాక్ వచ్చి స్పైనల్ కార్డ్ దగ్గర ఆగింది.
డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం ఇట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు. చెప్పలేము, అంటే అది ఏంటి అనేది కూడా ఇంకా వివరాలు సేకరిస్తాం. అయితే ముఖేష్ గౌడ్ కుమార్ ఇంట్లో జరిగిన కాల్పులకు సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే పోలీసుల విచారణ ఇంకా దీంట్లో కొన్ని సస్పెక్ట్స్ ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే సరిగ్గా 3:28 జరిగిన కాల్పులకు సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు రంగంలోకి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపడుతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఆ సమయంలో అతను ఒక పూజ చేయడానికి బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి అని చెప్పి అతను వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే 3:28 ఈ ఇంట్లో కాల్పులు జరగడం జరిగింది. కాల్పులు జరిగిన వెంటనే ఇక్కడికి పూర్తిగా తర్వాత ఇంట్లో భార్య వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో ఇద్దరు ఉన్నారు. అయితే కాల్పులు విషయాన్ని హాల్లో ఇతను కూర్చొని ఉన్న సమయంలో కాల్పుల మోత విని వెంటనే భార్య కూడా బయటికి రావడం జరిగింది. భార్య బయటకు వచ్చిన తర్వాత చూసరికి అతను రక్తమంలో ఉంటే అతను వెంటనే వెనుకాలే ఉన్న ఇటు అపోలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ప్రస్తుతం చూసినట్లయితే దీంట్లో పూర్తిగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు కాల్పులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ప్రస్తుతానికైతే వెపన్ మాత్రం ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకోలేదు. అసలు ఎవరు చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారు, ఇతనికి ఆర్థిక సంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నాయి, దీంతో పాటుగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో జరిగి ఉంటుందా అన్న విషయంలో ప్రస్తుతానికి అధికారులు పూర్తిస్థాయి విషయం చెప్తున్నారు. అయితే ఇంట్లో చూసినట్లయితే సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. అసలు వెపనే లేక ప్రస్తుతానికైతే అధికారులు ఇక్కడ ఎలాంటి వెపన్ కూడా రికవర్ చేసుకోలేదు, వెపన్ కూడా లేదని చెప్తున్నారు. అయితే దీంట్లో అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయంలో ప్రస్తుతానికి అధికారులు అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే ఇక బుల్లెట్ అనేది రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్కు స్పైరల్ గార్డ్ తోటి వెళ్ళడం, ఒకటి హ్యాండ్ నుంచి వెళ్ళిపోవడం, ఈ నేపథ్యం చూసినట్లయితే అతనే ఏమైనా కాల్చుకున్నారా లేకుంటే మిగతా ఎవరైనా కాల్చి వెళ్ళారా లేకుంటే రైట్ సైడ్ నుంచి కాల్పులు జరిపారని వెళ్ళిపోయారని చెప్పి చూస్తే అలాంటి సంబంధించి దానిపైన ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే దీంట్లో ఉన్న వాచ్మెన్ కూడా బ్యాక్ సైడ్ పడుకొని ఉన్నాడు, అతను కూడా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళిపోయారా ఎవరైనా వచ్చారన్న విషయం కనుక్కున్న ప్రయత్నం చేస్తే అలాంటిది కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఏం కనబడతలేనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీన్ని చూసినట్లయితే చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా కోణాలు ఉన్నాయి. కేవలం ఇంట్లో ఇద్దరే ఉన్న సమయంలో ఈ కాల్పులు జరగడం జరిగింది. అయితే దీంట్లో ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దేనికోసం చేశారు, ఏమైనా కుటుంబ సమస్య నేపథ్యంలో జరిగాయా అన్న కోణాలు ప్రస్తుతానికి అధికారులు విచారణ జరుపుతున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రమేష్ ఎట్లాంటివి.